శీతాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామంలోని ఈత కల్లుకు భలే గిరాకీ ఉంటుంది. ఇటు కల్లు ప్రియులకు కావాల్సిన కిక్కుతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అక్కడ దొరికి ఈత కల్లులో అన్ని రోగాలను నయం చేసే ఔషధాలుండడంతో అక్కడ పారే కల్లును తాగడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. అంతేకాదు ఆ గ్రామ ఈత కల్లును మహిమల కల్లుగా భావిస్తూ ఉంటారు స్థానికులు. నల్గొండ జిల్లాలో శీతాకాలం మాత్రమే లభించే ఈత కల్లుపై ఐన్యూ స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా గుండాల మండలం వస్తా కొండూరు ఈతకల్లుకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఈతకల్లు తాగాలంటే అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి. దీన్ని బట్టి ఇక్కడ ఈతకల్లుకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. అంత క్రేజ్ ఉండబట్టే సుదూర ప్రాంతాలైన సూర్యాపేట, జనగామ, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో కల్లు ప్రియులు ఈ ఊరికి వచ్చి కల్లు తాగుతుంటారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దానికి గుర్తుగా ఊళ్ళోని రచ్చబండ వద్ద కల్లు గీసే వారి ఫోన్ నెంబర్లు దర్శనమిస్తాయి. ఈ కల్లుకి ఇంత క్రేజ్ ఏర్పడడానికి మరో కారణం ఈ కల్లు సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే లభిస్తుంది. ఈ ఊళ్ళో సుమారు 100 కుటుంబాలు ఈ కల్లు గీసే పనిలో ఉంటారు. ఇదే వారికి ఆ 3 నెలలు జీవనోపాధి కల్పిస్తోంది. దసరా నుంచి సంక్రాంతి పండుగ వరకు ఆఖరు అయితే అప్పటి నుంచి ఈతగాళ్ళు సాయిలోళ్ళు మళ్ళీ కిడ్నీ రాళ్లే కానీ అదే కానీ మంచి సబల సలవకు తాగి ఆరోగ్యం ఉంటుందని తాగుతారు. తెలంగాణ ప్రాంతంలో ఈతకల్లుతో పాటు తాటికల్లు కూడా ఉంటుంది. అయినప్పటికీ ఈతకల్లుకే క్రేజ్ ఎక్కువగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈతకల్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం చేత ఈతకల్లుకు జనాల్లో ఇంత క్రేజ్ ఏర్పడింది. దీర్ఘకాలిక రోగాలైన కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది, ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే కల్లు ప్రియులు కల్లు తాగే ప్రదేశం కూడా పచ్చని చెట్ల మధ్య సెలయేరు వద్ద చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇక్కడికి కల్లు తాగడానికి వచ్చే కల్లు ప్రియులు వారి స్నేహితులతో కలిసి ఏదో వనవిహారానికి వచ్చినట్లుగా భావిస్తారు. అలాగే కల్లు ప్రియులకు అక్కడ కావాల్సిన తినుబండారాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఆ ఆహ్లాదకర వాతావరణంలో కల్లు తాగుతూ స్నేహితులతో కలిసి తమను తామే మైమరిచిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. ఈ సందర్భంగా కల్లు ప్రియులకు ఆ గ్రామం మళ్లీ మళ్లీ రమ్మంటున్నట్లుగా భావిస్తారు. దీంతో ఆ గ్రామం పేరు కొండూరు నుంచి వస్తా కొండూరుగా మారిపోయింది. నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ సమస్య గుర్తుకొస్తుంది. ఆ ఫ్లోరైడ్ నుంచి రక్షించుకోవడానికి తాటి కల్లు గాని ఈత కల్లు గాని సేవించడం చాలా ఉత్తమమని, కల్లులో ఫ్లోరైడ్ ను తొలగించే గుణం ఉందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. వేలకు వేలు పోసి కల్తీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకునే దానికన్నా ప్రకృతి సిద్ధమైన ఈత కల్లు తాగి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చంటున్నారు.